RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దొందుపి వాగు నుండి ఇసుక తరలిస్తున్నారు. రంగపూర్, ఉల్పర, కోనాపూర్, కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామాల నుండి అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లు, గ్రామాల్లో అధిక వేగంతో వెళ్తున్న టిప్పర్లు వేగానికి దుమ్ము అధికంగా రావడం వల్ల ఇళ్లలోకి నీరు కలుషితం, ఇంటి లోపల మొత్తం ఏర్పడుతుంది. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఇసుక టిప్పర్లు గ్రామాలకు కూడా వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రంగాపురం అనగా పోతిరెడ్డిపల్లి నుంచి రంగాపురం మీదుగా ఎల్లికల్ మీదుగా కల్వకుర్తికి రోజు 50-60 టన్నుల ఇసుక చేరవేస్తున్నారు. ఇది దాదాపు కోట్ల దందా ఉంది. ఈ రోడ్లు ఆర్ఎంబికి సంబంధించింది కాబట్టి ఇది 10 టన్నుల 15 టన్నుల పాసింగ్ మాత్రమే ఉన్నది. వీళ్ళకు మాత్రం బడాబాబులు వీళ్ళ యొక్క స్వార్థానికి డబ్బులు దోసుకపోదామని 60-60 టన్నుల ఇసుక వేసి 50-70-80 వేలకు ఇసుక అమ్ముకోవడం జరుగుతుంది. అట్టి ఈ రంగాపురం ప్రజల మీదుగా ఏదో అమాయకులు ప్రజలని అనుకొని వాళ్ళు ఈడికి 3 రోజులు మేము చెప్తుంటే ఇట్లా వాళ్ళు ఇంతవరకు ఇట్లా టిప్పర్లు బంద్ చేస్తలేరు. వాళ్ళ వెనుక ఎవరు బడాబాబులు తెలవాలని నా యొక్క మనవి. రంగాపూర్ గ్రామం మీదుగా ఇసుక టిప్పర్లు 50-60 టన్నులతోటి నడవడం జరుగుతుంది. దీనివలన మా గ్రామానికి చెందిన రోడ్డు రంగాపూర్ ఎల్లికల్ మధ్య చాలా అధ్వానంగా ఉంది కాబట్టి ఆ రోడ్డు ఇంకా పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. సింగిల్ రోడ్ ఇది. ఒక వెహికల్ పోతే ఎదురుగా వచ్చే ఇంకొక వెహికల్కు దారి ఉండదు కాబట్టి అందరం కలిసి గ్రామ ప్రజలము ఈ టిప్పర్స్ ఆపివేయడం జరుగుతుంది. ఎవరైనా అధికారులు వచ్చి మాకు డబుల్ రోడ్డు శాంక్షన్ చేసి లేదా పాడైన రోడ్డును బాగు చేస్తుంటే మాత్రమే ఇక్కడ నుంచి వెహికల్ నడవనిస్తాం, లేదంటే ఈ టిప్పర్లను శాశ్వతంగా ఆఫ్ చేస్తామని తెలియజేస్తాం.